అద్భుతంగా ఉందని ప్రజలు ప్రశంసిస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వ విజయాలపై అనంతపురం జిల్లా ములకలేడులో ఇంటింటి క్యాంపెయిన్ నిర్వహించారు. ప్రతినిధి సురేష్ అందిస్తారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అందులో భాగంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజలు ఎక్కడికక్కడ కూడా బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనిపైన మాట్లాడేందుకు అమిలినేని సురేంద్రబాబు గారు మన దగ్గర ఉన్నారు. సురేంద్రబాబు గారు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, 2 సంవత్సరాల పాలన పైన? 2 సంవత్సరాల పాలన అద్భుతంగా ఉందని ప్రజలు తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడికి పోయినా కూడా మహిళలు, ముఖ్యంగా మహిళలు వాళ్ళు వచ్చి స్వాగతం పలికి ఆర్తులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే తల్లికి వందనం మొన్ననే వేశారు అనుకున్నట్టు జూలైలో వాళ్ళ తల్లుల అకౌంట్లోకంతా డబ్బులు పడడం జరిగింది. అంటే ఎంత ఆనందం వాళ్ళు. అంటే ఇంతకు ముందు తల్లికి వందనం ఏదైతే పథకం ఉందో వాళ్ళు ఇంకో పేరుతో ఆ పథకాన్ని చేశారు. ఆ పథకంలో వాళ్ళు అంతే 6,000 కోట్లు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. మనం 10,190 కోట్లు మన ప్రభుత్వం అన్ని తల్లుల అకౌంట్లోకి డబ్బు జమ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క అంటే ఇంట్లో ఒకరున్నా 10 మంది ఉన్నా కూడా ఆ తల్లుల అకౌంట్లో జమ అవుతున్నా కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందానికి కారకుడు మా కూటమి ప్రభుత్వం. మనకు ఏదైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా నడుస్తుందని చెప్తున్నాం. మాకి కనీసం 1,200 కోట్లు రోడ్లు, గ్రామీణ రోడ్లు కావచ్చు, R&B రోడ్లకు కావచ్చు, అన్ని రోడ్లకు కూడా 1,200 కోట్లు కావాలి. ఇప్పుడు దాకా ఒక 200-250 కోట్లు కూడా తీసుకురావడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా 250 కోట్లు పనులు జరుగుతున్నాయి. కొన్ని పనులు అయిపోయినాయి. ఏదైతే మనం భైరవాన్ని తిప్ప అనుకుంటున్నామో అది పూర్తిగా గడిచిన ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అసలు దాని గురించి పట్టించుకోలే. ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కళ్యాణదుర్గ ప్రాంతం ఏదైతే ఉందో యువతకు ఉద్యోగాలు కావాలనే సంకల్పం ఏదైతే మనం అనుకుంటున్నామో అది రాబోయే కాలంలో కూడా నెరవేరుతుంది. జర్నలిస్ట్ గోర్ధన్తో సురేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అనంతపురం, సెట్టూరు మండలం ములకలేడు గ్రామం నుంచి.